తప్పు చేసిన ఈ ఆడదాని వలన మన గ్రామానికే చెడ్డ పేరొస్తుంది. ఇలాంటి తప్పు మరో ఆడది చేయకూడదని ఈమెను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాను. ఇదే ఈ సర్పంచ్ బలరాముడు తీర్పు. నువ్వింకా బతికే ఉన్నావా? ఊరి నుంచి నిన్ను వెళ్ళేసినప్పుడే నువ్వే గొయ్యో చూసుకుంటావు అనుకున్నావు. నువ్వు మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావని తెలిస్తే మా బావ ఏం చేస్తాడో ఊహించావా? సర్పంచ్ గారికి చెప్పకండి, నేను వెళ్ళిపోతాను. అంతసేపు మీటింగ్ ఏంట్రా? అదిగో మా బావ వస్తున్నాడు. ఇంక నిన్నెవడో కాపాడలేడు. ఎవర్రా? చేసింది తప్పేనయ్యా, నన్ను క్షమించండి అయ్యా. కానీ ఆ తప్పు వెనుక ఒక కారణం ఉందయ్యా. ఏ ధైర్యంతో మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టావు? క్షమించండి అయ్యా. నిన్ను క్షమించకూడదనేగా ఆ రోజు ఊరు నుంచి బహిష్కరించింది. ఎవరై ఉంటుంది? చూసిరానా? వాడు కోపం మీద ఉన్నట్టున్నాడు. వెళ్ళొద్దు, ఉండండి. నీలాంటి దాన్ని ఆనాడే ముక్కలు ముక్కలుగా నరికుండాల్సింది. ఈనాడింత సాహసం చేయడానికి బతికుండేదానివి కాదు. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి అయ్యా. నన్ను ముట్టుకుంటే నిన్నైనా బూడిద చేస్తాను, లేదంటే నేనైనా బూడిదైపోతాను. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుండొద్దు. సాంబయ్య, అయ్యా, పాము కాటేయడానికి వస్తే ఏం చేస్తాం? కొట్టి చంపేస్తాం అయ్యా. పాము కంటే ప్రమాదకరమైన ఆడిది మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెడితే ఏం చేయాలి? కొట్టి చంపేయాలయ్యా. ఈసారి నీకు అదే గతి పడుతుంది. జాగ్రత్త. ఊరి పొలిమేర వరకు తరిమేయండి సాంబయ్య. హలో హలో అమ్మా, హలో హలో. ఎవరండి ఆవిడ? ఆడదని కూడా చూడకుండా ఎందుకురా అంత కఠినంగా ప్రవర్తించా? అది ఆడది కాదు, ఆడ జాతిలో పుట్టిన చీడది. నేను గ్రామ బహిష్కరణ విధించిన ఒక తిరుగుబోతు చీడ పురుగు. ఇరవై సంవత్సరాల క్రితం వెలివేస్తే మళ్లీ సిగ్గు లేకుండా ఈ ఊళ్ళో అడుగుపెట్టింది. అలాంటి చెడిపోయిన దాని వల్ల నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది. అలాంటి నీచమైన ఆనది గంగలో మునిగితే గంగ కూడా పాపం అంటుకుంటుంది. అసలు అలాంటి దానికి నేల మీద నడిచే అర్హత లేదు. అలాంటి వాళ్ళని చంపేయాలి నాన్నగారు. ఏంటమ్మా మాటలు?
లేదంటే ఆ పాపం మనకు అంటుకుంటుంది. అలా అంటుకోకూడదంటే కాల్చి బూడిద చెయ్యాలి. పదండమ్మా, పదండి. వాడు ప్రళయంలా విరుచుకుపట్టం చూస్తుంటే నా గుండె ఆగినంత పని అయిందమ్మా. మీరు చెప్పిందంతా ఓ కలలా ఉంది బామ్మ. కల అయిపోతే బావుండని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం నాటి గతం గుర్తొచ్చింది. ఆ నిజం ఆనాడే చీకట్లో కలిసిపోయిందని ధైర్యంగా ఉన్నాను. దాని పర్యవసానం కళ్ళారా చూశాక చాలా భయం వేసింది. దీన్ని బట్టి చూస్తే తనప్పుడప్పుడు వచ్చి తన కూతుర్ని చూసుకుంటూ వెళ్తుందన్నమాట. ఏంటి సుభద్ర నువ్వనేది? అవునుదినా, కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రేమ ఉండకుండా పోతుందా? అలా వచ్చి వెళ్లేదైతే తన కూతుర్ని తను తీసుకువెళ్లిపోవడానికి రావాలి కదా. అన్నయ్య లాంటి దేవుని ఇంట్లో తన బిడ్డ అష్టైశ్వర్యాలతో పెరుగుతుందని తీసుకెళ్లలేకపోతుందేమో. అంతేనా? లేకపోతే పగతో మనింట్లో ఉంచి పెంచుతోందా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఊరు నుంచి వెలేశారనే పగని మనసులో పెట్టుకుని ఏదో ఒకనాడు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో తిరుగుతుందేమోననే అనుమానం కలుగుతోంది. అలాంటి చెడు ఆలోచనలు ఉన్నదే అయితే ఈ 20 సంవత్సరాల్లో తను ఎన్నో అవకాశాలు తీసుకుని అలా చేసుండేది కదా బామ్మా. ఏది ఏమైనా ఈ రోజు వాడి ఆవేశం చూస్తే నాకు చెమటలు పట్టేశాయి. మీ అన్నయ్య ఇద్దరిని 2 కళ్ళల్లా చూసుకుంటున్నారు. బామ్మ ఎప్పుడు హెచ్చరించినట్టు ఇద్దరిలో ఒకరు తన రక్తం కాదని తెలిసిన రోజు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఆ క్షణమే చంపేస్తాడే వాడు. ఆ తిరుగుబోద్దాని కూతురు అలివేలైనా పద్మావతి అయినా అది తను పెంచుకున్న ప్రేమ కాదు, ఎవరో కన్నా పాపం అని తెలిసిన మరుక్షణమే చంపేస్తాడే. ఎందుకే ఇలా భయపెడతావు? గేటు దాటి వచ్చినందుకే చిన్నప్పుడు నీ కొడుక్కి వీపు మీద వాత పెట్టిన వాడు ఏకంగా 20 ఏళ్లు తనకు నచ్చని రూపం నమ్మక ద్రోహంలా పెరుగుతుందని తెలిసిన తర్వాత ఎలా క్షమిస్తాడే? అలా ఏం జరగదు, నువ్వేం భయపడకుదునా. ఇదిగో, ఆ వైశాలి ఊరు చుట్టూ తిరుగుతుంది కాబట్టి దాన్ని పట్టుకొని తన కూతురెవరో మన వారసులెవరో తెలుసుకుంటారు. బుద్ధుందా నీకు? అలా తెలుసుకోకూడదని వదిన ఆ రోజు హాస్పిటల్లోనే చెప్పింది కదా. మీరనుకున్న మాటలు వేసుకున్న ఒట్లు తీసి గట్టు మీద పెట్టి నిజమేమిటో తెలుసుకోకపోతే వాడి ఆవేశం ఉప్పెనై మనల్ని ముంచేస్తుంది. వెర్రి మొహాల్లారా, దేవుడి మీద భారం వేశారు. మీరు దయచేసి ఆవిడ్ని కలిసే ప్రయత్నం చేయకండి. నా కుటుంబంలో ఎలాంటి అగాధం ఏర్పడకూడదనే స్వార్థం నాకుంటుంది. నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆగాధానికి కారకురాలివి కావద్దు. సాగినంతకాలం అన్నీ బాగానే సాగుతాయి. వదిన ఇప్పటికే చాలా భయపడుతోంది. నువ్వింకా ఎందుకు కంగారు పెడుతున్నావు? వదినా, నువ్వు నమ్మిన దైవం తప్పకుండా కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండదునా. ఆ వైశాలిని ఎలాగైనా కలిసి నా మనవరాలెవరో తెలుసుకుంటాను. దాని బిడ్డని బయటికి గెంటేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. ఏంటి కాసి? టైం 12:30 అయింది సార్. ఒక అరగంట అయితే 1 గంట అవుతుంది. లంచ్ అవర్ కదా సార్. అయితే భోజనం పరిస్థితి ఏంటి? వస్తుంది. ఎవరు తీసుకొస్తారు సార్? ఎవరో తీసుకొస్తారులే, నీకెందుకు? ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను సార్. ఇందాక నేను ఇచ్చిన ఫైల్ సంగతి ఏమైంది? అర్థమైంది సార్. ఇంకే ముందెళ్ళి ఆ పని చూడు. అర్థమైంది సార్. అమ్మ తీసుకొస్తుందా సార్? ఎందుకు సార్ అంత ఉలుకుపాటు? ఏమన్నావు? భోజనం అమ్మ తీసుకొస్తుందా అన్నాను సార్. ఏమ్మా? మీ అమ్మాయి సార్. మా అమ్మ మా ఊర్లో ఉంది. ఆ ఊరు ఈ ఊరే కదా సార్. ఏం మాట్లాడుతున్నావు కాశీ? సుభద్రమ్మే మీ అమ్మగారని నాకు తెలుసు సార్. ఈ ఫోటో చూసాలనుకుంటున్నావేమో. ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నానంటే అన్న చెల్లెల మధ్య ఏదో గొడవలు ఉన్నాయంట. ఇద్దరిని కలపాలంటే నాకు ఆ విషయం గుర్తుండాలి. గుర్తుండాలంటే ఈ ఫోటో నా ముందుండాలి. అందుకే పెట్టుకున్నాను. అర్థమైందా?
ఇంకోసారి సుభద్రమ్మే మా అమ్మని ఎవరి దగ్గర అనుకో. అలసిపోయినట్టున్నారు, మంచినీళ్ళు తాగండి. అమ్మని అమ్మ అంటూ నలుగురిలో పిలవలేని దురదృష్టం ఏ కొడుక్కి రాకూడదు సార్. మీరు మీ అమ్మగారి కాలికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం నేను కళ్ళారా చూశాను సార్. కాశీ, అది కంగారు పడకండి సార్. నిజం బయటికి చెప్పేస్తానేమో అని భయపడకండి. ఎందుకంటే ఆ రెండు కుటుంబాలు కలవాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకను సార్. ఆ గోడ బద్దలైపోవాలని ఆశపడే వాళ్ళలో ముందు వరుసలో నేను ఉంటాను సార్. థ్యాంక్స్ కాశీ. బట్ ఈ విషయం పొరపాటును కూడా ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే 14 ఏళ్ల అమ్మ నిరీక్షణ ఫలించాలంటే ఇంకొన్ని రోజులు నిజాన్ని దాచుకోక తప్పదు. అమ్మ తోడు సార్. సుభద్రమ్మే మీ అమ్మ అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరితోని చెప్పను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ అమ్మ తెచ్చే భోజనంలో నాకు కూడా 4 ముద్దలు పెట్టండి సార్. మరో 4 తినేలా తీసుకురావటం అమ్మకు అలవాటే. 4 ముద్దలేంటి, కడుపు నిండా తింది గాని. సరేనా? సరే సార్. సుభద్ర, ఆ, ఏంటే ఇది? కనిపించడం లేదా? క్యారేజీ. ఎవరికి? ఇంకెవరికి? నా కొడుక్కి. ఆ రోజుల్లో ఊరందరూ బండిలో ఆహారం నింపి బకాసురుడికి పట్టుకెళ్లేవారంట. ఇది కూడా అలాగే ఉంది. ఏంటండి ఆ మాటలు? నా కొడుకు తినబోయే భోజనం ఇది. దిష్టి వేయకండి మీరు. ఇంత తింటే వాడు పని మానేసి చక్కగా నిద్రపోతాడు. అలా ఏం చేయడండి. ముద్దపప్పు ఆవకాయ పెట్టావా? పెట్టాను. చక్కటి నెయ్యి, పెట్టాను. చిక్కటి పెరుగు. మీ ముందే కదా పెట్టాను. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఎడారిలో కూడా హాయిగా పడుకోవచ్చు. ఏంటండి మీరు? నిన్న రాత్రి కూడా వాడు సరిగా భోజనం చేయలేదు. కష్టపడి 4 రకాల వంటలు చేసి తీసుకెళ్తుంటే మీరేంటండి దిష్టి పెడుతున్నారు? అర్జెంటుగా దిష్టి తీసేయాలి. అమ్మో, ఎంత దిష్టి పెట్టారు! నా భర్త దిష్టి, ఈ ఊరి బడిపంతుల దిష్టి, నా సుపుత్రుని కన్నా జనకుడి దిష్టి పోవాలి. థూ థూ థూ. ఇంకేం లేవా? నేను బయలుదేరుతున్నాను. మీరు ఇంకొక మాట కూడా మాట్లాడకండి. నాకు టైం అయిపోయింది. నేను తీసుకెళ్ళిస్తాను సుభద్ర. నా కొడుకు ఎదురుగా కూర్చొని నా చేత్తో గోరు ముద్దలు తినిపిస్తుంటే వాడు ఆనందంతో కడుపు నిండా తింటుంటే కలిగే ఆనందం మీరు వెళ్లి ఇచ్చొస్తే నాకు కలుగుతుందా అండి? నీకెందుకు శ్రమలే అని అడిగాను. శ్రమ? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవసరమైతే కాలి నడకన సముద్రాన్ని దాటైనా వెళ్ళొస్తాను. వాడు నా బంగారం అండి. సర్లే, తొందరగా వెళ్ళు. వాడికి ఆకలిస్తుంటుంది. ఎంతకీ వాడు నీకోసం ఎదురు చూస్తుంటాడు, లేక తినేసుంటాడు? పొరపాటును కూడా తినడండి. మాటల్లో పెట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకండి. నాకు టైం అయింది, నేను బయలుదేరుతా. బ్యాంకులో ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఇచ్చేస్తా. మాకు తెలుసులేండి. ఏంటే ఇది? కనిపించట్లేదా క్యారేజ్? అది కనిపిస్తూనే ఉంది. ఎవరికి అని అడుగుతున్నా. ఎవరికంటే ఎవరికి? శ్రీధరికా? ఆయనకే. శ్రీధరికి అని చెప్పడానికి ఎందుకే అంత కంగారు పడిపోతున్నావు? ఏం లేదులే బామ్మ. శ్రీధర్ బాబు బాగా తిండిపోతైపోయినట్టున్నాడే. ఎందుకలా అంటున్నావు? లేకపోతే ఏంటే, మనిషి అన్నవాడు ఎంత తిండి తింటాడే. చిచి, ఇది కూడా దిష్టి పెట్టేసింది. ఏమిటే గొడుక్కుంటున్నావు? ఏం లేదులే బామ్మ, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. సుభద్ర, ఒక మాట అడుగుదామని వచ్చానే. తొందరగా అడుగు బామ్మ. వెంకటేశ్వర్లు ఎప్పుడు వస్తాడే? వచ్చాడుగా.
ఏంటి వచ్చాడా? ఎప్పుడు? ఎక్కడున్నాడు? అయ్యో రాత్రి కల్లోకొచ్చాడు బామ్మ. ఓసి నీదుంపదేగా, నిజంగా వచ్చాడని ఎంత ఆశపడ్డానో తెలుసా? సర్లే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరు, అలాగే, నాకు అలాగే. టైం అవుతోంది. సుభద్ర శ్రీధరు ఇంట్లోనే ఉన్నాడు కదా. అది నీ భ్రమ. ఏంటి శ్రీధరు? సుభద్ర అరిటాకు మర్చిపోయిందండి. భ్రమ మాట్లాడుతుందేంటే? ఆ, ఏదో పరచక మాడానులే. నీ మొగుడు ఇంట్లోనే ఉండగా క్యారేజ్ పట్టుకుని స్కూల్ కు బయలుదేరావేంటి? ఏమండి మీరు ఇంట్లోనే ఉన్నారా? ఎక్కడున్నారండి? బీరువాలోనా బావిలోనా? ఏమిటయ్యా దీని వెటకారం? ఊరు నుంచి స్నేహితులు వచ్చారు, అందుకే తీసుకెళ్తున్నాను. చాలా నువ్వు పక్కింటోళ్ళనే పలకరించవు, అటువంటిది పక్క ఊరు నుంచి వచ్చిన స్నేహితులకి నువ్వు తీసుకెళ్తున్నావంటే నేనెలా నమ్మను? మీకు మాకు గొడవలున్నప్పుడు నీకు మాకు మాటలేంటి? వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు. ఏమండి నేను నా పాత స్నేహితులతో వనభోజనం చేసొస్తాను, విన్నారా? విన్నాను. ఏంటయ్యా ఇదిలా మాట్లాడుతోంది? ఇంతకీ ఆ క్యారేజ్ ఎవరికి? నేను నిమిత్త మాత్రుడిని, నన్నేం అడగండి. అవును, పాపం చాలా అమాయకుడివి, అందుకే దాన్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు. నాకు ఫోన్ వచ్చినట్టుంది. హలో. ఏదో జరుగుతోంది. సుభద్ర క్యారేజీలు ఎక్కడికి వెళ్తున్నాయో కనిపెట్టాలి. రే తీయా తాంబేల్లో కదా అలా గుర్రంలో పని చేయాలి. నువ్వు ఎత్తుకోరా. ఏయ్ గాడిద, గాడిది కాదు బావా, గుర్రం. నేనన్నది నిన్నేరా. ఎదవనవును అవటం కాదు, పంజుడా పరువు తీసేకు బా. ఏడ్చావులే గాని ఈ సంవత్సరం పంట సరిగ్గా రాలేదనుకో కాళ్ళు విరగ్గొడతాను వెదవా. ఇదిగో బా, పండించేది ఈ సిట్టి బాబు 10 బత్తాలు పెంచే ఉంటుంది చూడు. సర్లే తొందరగా కానివ్వండి. అలాగే బా. ఎరా ఇంకో సంవత్సరానికి తీస్తావా? తొందరగా ఎత్తా తీసుకెళ్ళరా, చూస్తామేంటి దెయ్యలాగా. హలో, భోజనం పంపించావా? పంపించి 10 నిమిషాలు అయిందండి. భద్రం ఇంకా రాలేదా? మాకు కాదే, మరి వెంకీకి. ఓ బ్యాంక్ మేనేజర్ కా? అవును. పంపించలేదండి. బుద్ధుందా నీకు? అంటే మీరు చెప్పలేదు కదండి. నేను చెప్పాలా? మన ఇంటి అతిథిని ఎలా గౌరవించాలో నీకు తెలీదా? ఈ ఊర్లో మనం తప్ప తనకెవరున్నారు? వెంటనే పంపించు. అలాగేనండి. ఏమండి, ఏంటి? ఎవరి చేత పంపించమంటారు? భద్రం ఇక్కడికి వచ్చేసాడన్నావుగా. నా తమ్ముడిని పంపించండి, వాడి చేత పంపిస్తాను. వాడు పుట్టాక మొట్టమొదటిసారి ఒళ్ళొంచి పనిచేస్తున్నాడు. చిటిబాబు నిన్నే ఎన్నాళ్ళవా, నువ్వు ముందు పంజుడు. అలివేలు చేత పద్మావతి చేత పంపించు. అలాగేనండి. తొందరగా పంపించు. సరే ఉంటాను. పంపించాక నాకు ఫోన్ చేయి. బా బోయినింటే అయిపోతుంది, వంటలు తిని వచ్చామంటే. ఒక్క పూట తినకపోతే చచ్చిపోవలేరా? ముందు పని గాని. అలాగే ఎత్తుకెళ్ళ. అలివేలు ఏంటమ్మా, తొందరగా రా అమ్మా. ఏంటమ్మా, ఆ పుస్తకం పక్కన పెట్టి తీసుకోమ్మా. నాన్నకి భోజనమా? నాన్నకి భోజనం భద్రం తీసుకెళ్లాడమ్మా. మరి ఇదెవరికి? బ్యాంకు మేనేజర్ కి తీసుకెళ్ళిచ్చిరమ్మా. ఏంటి, నేను అతనికి క్యారేజ్ తీసుకెళ్లాలా? మతుండే మాట్లాడుతున్నావా? నేనేమైనా అతని బ్యాంక్ లో పనిచేసే మనిషి క్లర్క్ అనుకున్నావా, లేక అటెండర్ అనుకున్నావా? నీ చేత నాన్నే పంపించమన్నారమ్మా. నేను తీసుకెళ్ళనని నాన్నకి ఫోన్ చేసి చెప్పేస్తాను. నువ్వు నా మాట ఎప్పుడు వినాలి? పద్మావతి, అమ్మా పద్మావతి. ఏంటమ్మా? తొందరగా రా అమ్మా బంగారం. బంగారం అని పిలిచావంటే ఏదో పనుందని అర్థం. ఏంటో చెప్పమ్మా. ఈ క్యారేజ్ తీసుకెళ్లి వెంకీకిచ్చిరామ్మా. నేనెందుకు ఇవ్వాలి? నాన్న పంపించమన్నారమ్మా. చిట్టి మావతో పంపించు. చిట్టి మావయ్య పొలం దగ్గరున్నాడు. బామ్మతోనూ భద్రంతోనూ పంపించు. భద్రం భోజనాలు పట్టుకుని పొలం దగ్గరకు వెళ్ళాడు. బామ్మ చేత పంపిస్తే తెల్లారిపోతుంది.
టైం అవుతుంది వెళ్ళండమ్మా. నేను వెళ్ళను. అలివేలును పంపించు. నేను వెళ్ళనని ముందే చెప్పేశాను.